విశాఖ వేదికగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, ఇండియన్ నేవీ శక్తి సామర్థ్యాలను సాటి చెప్పేలా మిలాన్ సిటీ పెరేడ్, విశాఖ వేదికగా నేషనల్ ట్రావెల్ మార్ట్, ఎండాడిలో తీర ప్రాంత ప్రయోగశాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026కు ఘన స్వాగతం, కేంద్ర బడ్జెట్ ప్రచార్ అభియాన్లో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విశాఖలో శిఖర్ సే సాగర్ తక్ స్వచ్ఛతా కార్యక్రమాలు, బంగ్లాదేశ్ నేవీ చెరలో చిక్కున్న 9 మంది మత్స్యకారులకు విముక్తి తదితర అంశాలతో కూడిన సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం విశాఖ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి శ్రీనుబాబు. విశాఖ వేదికగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను ఘనంగా నిర్వహించారు. తూర్పు నావికాదళం వేదికగా నిర్వహించిన ఈ ఐఎఫ్ఆర్లో సుమారు 72 దేశాల నుంచి 4,000 మందికి పైగా నావికాదళ అధికారులు, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. త్రివిధ దళాల సుప్రీం కమాండర్ హోదాలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై ఐఎన్ఎస్ సుమేధ్ పై నుంచి ఆమె ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను తిలకించారు. ఈ సందర్భంగా ఆత్మ నిర్భర్ భారత్ కింద తయారు చేసిన పలు దేశీయ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, ఎయిర్క్రాఫ్ట్లు ఈ సముద్ర కవాతులో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మిలాన్ 2026 వేడుకల్లో భాగంగా విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ సిటీ పెరేడ్ అద్భుతంగా సాగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో భారత నావికాదళానికి చెందిన విమానాలు, హెలికాప్టర్లు గగనతలంలో చేసిన విన్యాసాలు నగరవాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పెరేడ్లో ఫ్రాన్స్, రష్యా, వియత్నాం, థాయిలాండ్, శ్రీలంక తదితర దేశాల నావికాదళ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నావీ కమాండోలు ప్రదర్శించిన సాహస విన్యాసాలు, డ్రోన్ లేజర్ షోలు, బాణసంచా ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్స్ ఆపరేటర్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలో 2 రోజుల పాటు నేషనల్ ట్రావెల్ మార్ట్ సమావేశం నిర్వహించారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంతం, గిరిజన ప్రాంతాలు, వారసత్వ ప్రదేశాలు మరియు ఎకో అడ్వెంచర్ టూరిజంకు ఉన్న అవకాశాలపై చర్చించారు. పేద మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై విశాఖలో కేంద్ర బడ్జెట్ ప్రచార అభియాన్ 2026ను నిర్వహించారు. కాకతీయ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఆయన విపులంగా వివరించారు. జీవీఎంసీ సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలో 2 రోజుల పాటు శిఖర్ సే సాగర్ తక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్పై అవగాహన కల్పించే విధంగా బీచ్ రోడ్లో నిర్వహించిన స్వచ్ఛతా రన్, స్వచ్ఛతా వాక్లను కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి పంకజ్ జైన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్పీ సింగ్ ప్రారంభించారు. వందే మాతరం గీత రచనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సురక్షిత తీరాలు, సమృద్ధ భారతం అనే నినాదంతో సిఐఎస్ఎఫ్ చేపట్టిన వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 2వ ఎడిషన్కు విశాఖలో ఘన స్వాగతం లభించింది. విశాఖ బీచ్ రోడ్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ కార్యక్రమం ఒక సాధారణ సైక్లోథాన్ కాదని, దేశాన్ని సురక్షితం వైపు నడిపించే ఉద్యమం అని ఆయన అభివర్ణించారు. విశాఖలోని ఎండాడిలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన ప్రాంతీయ కేంద్రంలో తీర ప్రాంత ప్రయోగశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. బంగాళాఖాతంలో సముద్ర జీవ మరియు నిర్జీవ వనరులను గుర్తించడానికి, అదేవిధంగా భారతదేశ తూర్పు తీరం వెంబడి స్థాపించబడిన పరిశ్రమల అవసరాలను తీర్చడానికి ఈ అత్యాధునిక సముద్ర శాస్త్ర ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. బంగ్లాదేశ్ నేవీ చెరలో చిక్కున్న 9 మంది విజయనగరం జిల్లా మత్స్యకారుల వ్యవహారం సుఖాంతమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ, దౌత్యపరమైన ఒత్తిడి కారణంగా మత్స్యకారులు క్షేమంగా విశాఖ తీరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. ఇప్పటి వరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. శ్రీనుబాబు, విశాఖపట్నం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.